ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పలుసార్లు సిబిఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది సిబిఐ. ఈ విషయమై కవితకు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ షాకింగ్ ట్వీట్ తో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆమెను త్వరలోనే అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సిబిఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇక 2022లో మొదలైన ఈ లిక్కర్ కేసు ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దీని అమలుపై సిబిఐ విచారణకు సిఫారసు చేయగా వెంటనే ఆ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఇక ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్ కు కేంద్ర బిందువుగా సౌత్ లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సిబిఐ అరెస్ట్ చేసి విచారించింది. ఇక అందులో కవితకు సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. కవిత మాజీ ఎడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్ట్ చేసింది సిబిఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ కవితనే అరెస్ట్ అవుతారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ కవిత కేవలం విచారణకే పరిమితమయ్యారు. ఇక ఆమెను పలుమార్లు విచారించిన సిబిఐ అరెస్ట్ మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సిబిఐ ఆరోపించింది. కానీ కవిత తన పాత ఫోన్లను కూడా సిబిఐ సమర్పించి తాను నిజాయితీగా ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ తరువాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఓవర్ టు యు. ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంట్లో ప్రముఖ వ్యక్తులు ఉండడం, ముఖ్యంగా ఒక గతంలో ఈ కేసు నమోదయ్యే సమయానికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఇటు కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ కవిత మొత్తానికైతే ఆ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఒక్కొక్కసారిగా ఒక్కొక్క మెట్టు దిగుతా ఉందని చెప్పవచ్చు. ఆ రకంగా పూర్తిగా అధికారం కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చింది. సో ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అయితే ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా సిబిఐ జరుపులు చేర్చింది. ఈ మేరకు కవితకు సిబిఐ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇటు సిబిఐ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే కేసులో ఇప్పటికే కవితను 3 సార్లు సిబిఐ ప్రశ్నించింది. 2022లో ఇదే కేసులో సిబిఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలుగా సెక్షన్ 41A కింద నోటీసులు కూడా ఇచ్చారు. అయితే గతంలో ఇచ్చిన నోటీసులకు పూర్తిగా సవరిస్తూ తాజాగా మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలుగా సిబిఐ అయితే పేర్కొంది. సో ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఈడీ కానీ ఇటు దర్యాప్తు సంస్థలన్నీ కూడా పిలుస్తుండడం, కొన్నిసార్లు తన ఇంటికాన్ని విచారించాలంటూ కోర్టులో సుప్రీంకోర్టు సైతం తను పిటిషన్ పెట్టుకోవడం, రెండోసారి కూడా ఈడీ అప్పుడున్న పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చినా కూడా నన్ను విచారించే పరిస్థితి కేవలం ఇంటికానే ఉండాలని నేను ఇప్పటికే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పేసిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సిబిఐ కేసులో సిబిఐ నోటీసులకు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అలాగే ఇప్పుడు నిందితురాలుగా సిబిఐ ఇప్పటికే పేరును చేర్చడం కూడా సర్వత్రా చర్చగా మారింది. కొన్ని రోజుల్లోనే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నోటీసులు రావడం, ముఖ్యంగా నిందితురాలుగా సిబిఐ చేర్చడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ విచారణకు వచ్చిన తర్వాత ఢిల్లీలో కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని తెలుస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇదంతా కూడా చాలా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ ఫర్ దిస్ అప్డేట్స్.